ప్రపంచంలో ఏ మూలన చూసినా ఏముంది గర్వకారణం అన్నట్లు ఉన్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోమారు తారాస్థాయికి చేరింది. రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ చొచ్చుకు వచ్చి సుమారు 1250 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది. అటు చూస్తే హమాస్ కూడా ఇజ్రాయెల్పై తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఆదివారం ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో హమాస్ మిలిటెంట్ మానవ బాంబు తనను తాను పేల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం బీజింగ్ తైవాన్ను కవ్విస్తోంది. తైవాన్ భూభాగం తమదేనని చైనా బెదిరింపులకు దిగుతోంది. దీంతో తైవాన్కు మద్దతుగా జర్మనీ యుద్ధ నౌకలు తైవాన్ సముద్ర జలాల్లో తిష్టవేసి ఉంచాయి. దీంతో మరోమారు ఇటు తైవాన్ అటు బీజింగ్కు మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తాజా ఉద్రిక్తతల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రపంచంలో ఏ మారుమూల చూసినా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. తాజాగా దక్షిణ కొరియాకు చైనాకు మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తైవాన్ స్ట్రైట్ సముద్ర జలాల్లో చైనా అక్రమంగా ప్రవేశించి తరచూ తైవాన్ను కవ్వింపులకు దిగుతోంది. తైవాన్ భూభాగం తమదేనని చైనా తరచూ దబాయిస్తోంది. తాజాగా జర్మనీకి చెందిన 2 యుద్ధ నౌకలు తైవాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించాయి. దీంతో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య మరోమారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జర్మనీ యుద్ధ నౌకలతో పాటు వారి కమాండర్లు తైవాన్ సముద్ర జలాల్లో వేచి ఉన్నాయి. బెర్లిన్ నుంచి ఆర్డర్ల కోసం వారి కమాండర్ వేచి చూస్తున్నారు. జర్మనీ, అమెరికాతో పాటు ఇతర దేశాలు, కెనడా కూడా తమ దేశానికి చెందిన యుద్ధ నౌకలను తైవాన్లోని స్ట్రైట్కు ఇటీవల పంపించింది. అయితే జర్మనీకి చెందిన యుద్ధ నౌక మొట్టమొదటిసారి 2002 తర్వాత తైవాన్ సముద్ర జలాల్లో ప్రవేశించడం ఇదే మొదటిసారి. ఇక చైనా విషయానికొస్తే ప్రజాస్వామ్యబద్ధంగా తైవాన్ భూభాగం తమదేనని వాదిస్తోంది. అలాగే సుమారు 180 కిలోమీటర్ల సముద్ర జలాల్లో తమకు హక్కు ఉందని చెబుతోంది. తైవాన్ సరిహద్దు దక్షిణ చైనా సముద్రంలో సుమారు 180 కిలోమీటర్లు తమదేనని దబాయిస్తోంది. అయితే చైనా వాదనను తైవాన్ కూడా బలంగా తిరస్కరిస్తోంది. ఇక తైవాన్ వాదన విషయానికొస్తే తమ భవిష్యత్ నిర్ణయించుకోవాల్సింది తైవాన్ ప్రజలేనని స్పష్టం చేసింది. ఇక తైవాన్తో పాటు అమెరికా కూడా తైవాన్ స్ట్రైట్ విషయానికొస్తే అది అంతర్జాతీయ వాటర్ వే అని వాదిస్తోంది. ఇక తిరిగి జర్మనీ యుద్ధ నౌక విషయానికొస్తే దీని కమాండర్ రేర్ అడ్మిరల్ యాక్సెల్ షూల్జ్ మాట్లాడుతూ తమ యుద్ధ నౌకలపై ఉన్న ఫ్లాగ్ అంతే జెండాలు చూపించి తమ భాగస్వాములు, మిత్రుల కోసం తామిక్కడికి వచ్చామని చెబుతున్నారు. తైవాన్ స్ట్రైట్ విషయానికొస్తే అంతర్జాతీయ వాణిజ్య నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంటాయి. దాన్ని చైనా ఆక్రమించుకోవాలని చూస్తోంది. దీనికి శాంతియుత పరిష్కారం కోసం తామిక్కడికి వచ్చామని జర్మనీకి చెందిన రేర్ అడ్మిరల్ యాక్సిల్ షూల్ చెప్పారు. కాగా చైనాకు వ్యతిరేకంగా తైవాన్కు మద్దతుగా జపాన్ మద్దతు కూడగట్టుకోవాలని చూస్తున్నారు. ఫిలిప్పీన్స్ కూడా తైవాన్కు మద్దతు ప్రకటించింది. తైవాన్ స్ట్రైట్కు వచ్చి సంఘీభావం తెలుపుతామని ప్రకటించింది. ఇవే కాకుండా చైనాకు వ్యతిరేకంగా పలు దేశాలు, ఉదాహరణకు ఫ్రాన్స్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మలేషియా, సింగపూర్, అమెరికాలు కూడా తమ యుద్ధ నౌకలను తైవాన్ స్ట్రైట్కు పంపనున్నాయి. చైనాకు గట్టి కౌంటర్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. అయితే గత 4 సంవత్సరాల నుంచి బీజింగ్ మిలిటరీ తైవాన్ స్ట్రైట్లో తమ మిలిటరీ కార్యకలాపాలను విస్తృతంగా పెంచేసింది. ఇక చైనా వాదన ఏమిటంటే తైవాన్ స్ట్రైట్ అంటే తైవాన్ సముద్ర జలాల గుండా విదేశీ యుద్ధ నౌకలతో పాటు అమెరికాకు చెందిన యుద్ధ నౌకలు తరచూ ఆ మార్గం గుండా ప్రయాణించడం పట్ల చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనివల్ల ఈ ప్రాంతంలో శాంతికి విఘాతం కలుగుతోందని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇక జర్మనీ విషయానికొస్తే ఇటు చైనా అటు తైవాన్ 2 దేశాలు వాణిజ్య భాగస్వాములు. చీఫ్ ఇండస్ట్రీలో ఈ 2 దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే తైవాన్కు మద్దతుగా పలు దేశాలకు చెందిన యుద్ధ నౌకలు తైవాన్ స్ట్రైట్లో తిష్ట వేయడంతో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
2021లో జర్మనీకి చెందిన యుద్ధ విమానం దక్షిణ చైనా సముద్ర జలాల గుండా పయనించింది. 20 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి అప్పుడు తైవాన్ స్ట్రైట్ జలాల్లో ప్రవేశించింది. గత నెలలో జర్మనీకి చెందిన ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ మొట్టమొదటిసారి జపాన్కు సంఘీభావం తెలిపి అక్కడ డ్రిల్ నిర్వహించాయి. అయితే జర్మనీకి చెందిన కమాండర్ తాజా పరిణామాలపై స్పందిస్తూ తైవాన్ స్ట్రైట్లో ఆగడానికి గల కారణాల గురించి చెబుతూ సాధారణంగా ఇంగ్లీష్ ఛానల్ లేదా నార్త్ సీ వెళ్తున్నప్పుడు సాధారణంగా మార్గమధ్యంలో ఇక్కడ ఆగడం ఆనవాయితీ అని తమ యుద్ధ నౌకలు ఎందుకు ఆగాయో వివరించారు. ఈ సముద్ర జలాల గుండా పయనించే నౌకలను సహజంగానే మానిటర్ చేస్తారని ఆయన అన్నారు. సాధారణంగా తైవాన్ స్ట్రైట్లో ప్రవేశించిన వెంటనే చైనీస్ నేవీ కానీ కోస్ట్ గార్డ్ లేదా సముద్రంలో కాపలా కాసే మిలిటరీ తమకు ఎస్కార్ట్గా వస్తుంటాయని, ఇది సర్వసాధారణంగా జరిగే తంతు అని జర్మనీ యుద్ధనౌక కమాండర్ వివరించారు. మొత్తానికి చూస్తే తైవాన్ స్ట్రైట్కు పెద్ద ఎత్తున యుద్ధ నౌకలు వస్తున్నాయంటే మరోమారు తైవాన్కు చైనాకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాన్ని కొట్టి పారేయలేమంటున్నారు. తైవాన్కు చెందిన మిలిటరీ వెటరన్స్ తైవాన్ స్ట్రైట్లో పెద్ద ఎత్తున యుద్ధ నౌకలు గుమికూడటంలో చైనా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.